హీరోగా పీక్స్ లో ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా 2008 ఆగస్టు 26వ తేదీన ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. ఆయన సినిమాలకు దూరమై మరీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పిన ఈయన 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికల్లో పోటీ చేశారు. మొత్తం 294 స్థానాల్లో పోటీ చేయగా 18 స్థానాల్లో గెలిచారు. ముఖ్యంగా చిరంజీవి పాలకొల్లు, తిరుపతిలో పోటీ చేయగా తిరుపతిలో గెలిచి పాలకొల్లిలో ఓడిపోయారు. ఆ తర్వాత అంటే 2011లో తాను రాజకీయాల్లో ఇమడం లేనని చెబుతూ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు ఆయన. అయితే ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాలపై స్పందించలేదు చిరంజీవి. కానీ 14 ఏళ్ల తర్వాత తొలిసారి రాజకీయాలపై స్పందించారు. ముఖ్యంగా తాను ఓ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్లు వివరించడమే కాకుండా వారికే ఓట్లు వేసి గెలిపించాలని కూడా కోరారు ఆయన. అయితే ఇన్నేళ్ల తర్వాత తాను మళ్లీ రాజకీయాల గురించి మాట్లాడటానికి కారణం తన తమ్ముడు పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు ఏకమైన కూటమికి తాను మద్దతిస్తున్నట్లు చెప్పుకొచ్చారు చిరు. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయగలరు. చిరు చాలా కాలం తర్వాత రాజకీయాలపై స్పందించడం మీకు ఎలా అనిపిస్తోంది?